హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం చూడబోయేది కిచెన్లో యూజ్ చేసే కిచెన్ నాప్కిన్స్ ఉంటాయి కదండి. ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకునేవి, అలాగే మనం చేతులు తుడుచుకునే నాప్కిన్స్ కూడా ఉంటాయి కదా. అవి బాగా జిడ్డు పడుతూ ఉంటాయి, అలాగే మరకలు కూడా పడతాయి కదండి. పసుపు మరకలు, మసాలా మరకలు. ఆ జిడ్డు పట్టినప్పుడు అవి క్లీన్ చేయడం అనేది కష్టంగా ఉంటుందండి. బాగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈ సింపుల్ మెథడ్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని 1 స్పూన్ సర్ఫ్ వేసానండి. ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. అలాగే ఒక నిమ్మకాయను కూడా పిండుతున్నాను. రసం పిండిన తర్వాత నిమ్మ చెక్కలు కూడా నీళ్ళలోనే వేసేద్దాం. ఈ నిమ్మ చెక్కల రసం వల్ల మనకి జిడ్డు వాసన పోతుందండి. టవల్స్ బాగా జిడ్డు ఎక్కువ పట్టినప్పుడు మనం ఎంత వాష్ చేసినా సరే ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ వాసన అనేది పోతుందండి ఈ నిమ్మ చెక్క వల్ల. అలాగే 1 స్పూన్ వరకు వంట సోడా వేశాను. వంట సోడా అయినా పర్లేదండి, లేదంటే బట్టల సోడా ఉంటే అదైనా వేయొచ్చు. ఈ నీళ్ళని ఒక్కసారి కలిపేసి నాప్కిన్స్ని ఇప్పుడు నానబెట్టేద్దాం. నాప్కిన్స్ ఈ విధంగా మునిగేలాగా చూసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో పెట్టిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా చేసి చూడండి. 2-3 నిమిషాల పాటు ఈ క్లాతుల్ని అలా ఉడికించాలండి. క్లాతుల్ని ఆ మడతలో ఇలా అటు ఇటు తిప్పుతూ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించామంటే మురికంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చక్కగా మనం ఎక్కువ కష్టపడే పని ఉండదన్నమాట. తర్వాత చూడండి, ఈ విధంగా ఉడికించాలి. నీళ్లు చూసారుగా, కలర్ మారిపోయాయి. క్లాతుల్లో ఉన్న జిడ్డు మురికంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనిద్దాం. పూర్తిగా ఆరే వరకు ఉండొద్దండి. అలాగైతే కనుక నీళ్ళల్లో ఉన్న జిడ్డంతా కూడా మరలా బట్టలకి పట్టేస్తుంది. మనం చేతులతో పట్టుకోగలిగిన వేడి ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా లైట్గా ఇలా మనం వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ అండి. 1-2 నిమిషాల్లోనే ఇలా శుభ్రంగా వచ్చేస్తాయి. మనం నార్మల్గా అయితే చేయి నొప్పి పుట్టేలాగా బ్రష్లతో అలా కొట్టి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చివరిగా ఈ విధంగా 3-4 సార్లు శుభ్రంగా జాడించుకుంటే సరిపోతుంది. కిచెన్ నాప్కిన్స్ ఎప్పుడైనా సరే డార్క్ కలర్స్ అయితే బాగుంటాయండి. నేను ఎప్పుడూ కూడా ఇలా నిండు రంగులే యూజ్ చేస్తుంటాను. మనకి మరకలు అనేవి తొందరగా కనిపించకుండా ఉంటాయి. తర్వాత శుభ్రంగా పిండేసి బాగా ఎండుంటే కనుక ఎండలో ఆరేస్తే చక్కగా ఆరిపోయి వాసన లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.